చంద్రగ్రహణం సందర్భంగా నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. తిరిగి రేపు ఉదయం ఆలయ శుద్ధి సంప్రోక్షణానంతరం స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపి అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి చేయనుండగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు జరిగే శ్రీ యోగా నరసింహుని తెప్పోత్సవాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. భక్తులతో మనవి చేయనేది ఏమనగా ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము ఇప్పుడే అన్ని దేవాలయాలు ప్రధాన దేవాలయంతో పాటు ఉపాలయాలు ద్వారబంధన చేయబడినవి. ఈ ధర్మపురి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల భాగంగా ఉదయం 4 గంటలకి అన్ని దేవాలయాలు అభిషేకాలు జరిపిన పిదప ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శ్రీ యోగా నరసింహస్వామి వారి డోలోత్సవము జరిపిన పిదప దేవస్థానంలో ప్రధాన దేవాలయం ఇతర ఆలయాలలో సంప్రోక్షణ ఇతరత్ర పూజలు నిర్వహించిన తర్వాత ఇప్పుడే అన్ని దేవాలయాలు ద్వారబంధన చేయబడ్డవి. అదేవిధంగా రేపు ఉదయం ప్రాతకాలం దేవాలయం తీసి సంప్రోక్షణ దేవాలయాలు ఇతరత్ర పూజలు హోమం నిర్వహించిన తర్వాత ఉదయం 8 నుండి 8:30 గంటల మధ్యలో భక్తులకు దర్శనం కల్పించబడను. బ్రహ్మోత్సవాల భాగంగా రేపు అనగా తేదీ 4/3/2026 రోజున శ్రీ నరసింహస్వామి వారి తెప్పోత్సవం డోలోత్సవం కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించబడను. కావున భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాము. గ్రస్త చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రం నరసింహస్వామి వారి దేవస్థానము ఉదయం 9 గంటలకు ద్వారబంధనం చేయడం జరిగింది. అయితే స్థానికంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి స్వామివారికి ఉదయం 3 గంటలకే సుప్రభాత సేవ నిర్వహించి అభిషేకం నిర్వహించి తదనంతరం హారతి మంత్రపుష్పం ఇత్యాది పూజలన్నీ కూడా నిర్వహించి స్థానిక బ్రహ్మపుష్కరిణిలో ఉదయం 6 గంటలకు స్వామివారికి డోలోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రేపు తెల్లవారుజామున స్వామివారికి సంప్రోక్షణ అదే విధంగా అభిషేకం నిర్వహించిన తర్వాత భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు.